మహేష్ ఏటా అలా ఉన్నా? చాలా బాధగా ఉందిరా మధు. ఏరా ఏటైందిరా? మనం ఎంత కష్టపడి స్క్రిప్ట్ రాస్తాం రా, ఎంత కష్టపడి డబ్బింగ్లు చెప్తాం, ఎంత కష్టపడి యాక్టింగ్లు చేస్తాం. అంతే కష్టపడి చేసిన వీడియోల్ని ఆ జనాలు చూసి నవ్వుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు కదరా. అది మంచి విషయమే కదరా, దానికెందుకురా బాధపడుతున్నావు? ఎక్కడ వచ్చిందిరా పెద్ద చిక్కు. మన వీడియోలు చూసి వాళ్ళు కిక్కు పొందుతున్నారు కానీ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మాత్రం క్లిక్ చేయట్లేదు. ఇంకెలా పెరుగుతారా మనకి సబ్స్క్రైబర్స్? ఎప్పుడు అవుతుందిరా 5 మిలియన్? ఎలా ఇస్తావురా 5 మిలియన్ సాయి కిరణ్ గిఫ్ట్? నిజమారా, నువ్వు చెప్తుంటే మాకు కూడా బాధగా అనిపిస్తుంది. ఏటండి మీరే వీడియోలు చూస్తున్నారు, కింద సబ్స్క్రైబ్ కొట్టచ్చు కదా. ఇక్కడ చూడండి ఎంతమంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు చూసేస్తున్నారా. చాలా కష్టపడి వీడియోలు చేస్తున్నాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఫిల్మీ మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒరే సర్పంచ్ గారు తల కొట్టేశాడు రా. ఆడికి అలాగే చెయ్యాలి. ముసలాడు తాగిసి ఉన్నాడు కాబట్టి తల ఎరగొట్టి వదిలేసాడు. నేను చూడు ఇప్పుడు మొత్తం ఎరగొట్టేస్తాను. రే మహేష్ మనకెందుకు ఇవన్నీ? అవునా మహేష్? వద్దురా మహేష్, నీకు తెలియదు ఆడి గురించే. వద్దు. ఆడి గురించి నాకెందుకు తెలియదురా, పొద్దున్న చూసాం కదా ఆడు ఎంత అదవో. రే వద్దురా, రాయి వదిలేసి పద వెళ్ళిపోదాం. సరే సరే పదండి. ఏమండి టీ తీసుకోండి. యాలకులు వేసావా? వేసానండి. ఎన్నేసావు? 4 వేసానండి. 25 రూపాయలు టీయా? రేపటి నుంచి బయటికి వెళ్ళి తాగడమే బెటరు. ఏమేనండి? 4 యాలక్కాయలు 5 రూపాయలు, గ్లాసుడు పాలు 10 రూపాయలు. ఈ గ్లాసు టీ కోసం గ్యాసు పంచదార టీ గుండా కలిపితే ఇంకో 10 రూపాయలు. మొత్తం 25 రూపాయలు దొబ్బెట్టి నా చేతిలో ఎట్టావు. అదే ఈ వీధి చివరిని టీ షాప్కి వెళ్ళి తాగాననుకో 10 రూపాయలతో అయిపోద్ది, ఇంకో 15 రూపాయలు మిగులు. పైగా చదువుకోవడానికి పేపర్ కూడా ఫ్రీ. వాడు చెంబుడు పాలకి 2 చెంబుడు నీళ్ళు కలుపుతాడు. దాన్నే అమృతంలాగా జురుకుంటూ తాగేయండి. అడ్డమైన రోగాలన్నీ ఒంటి మీదకి వస్తాయి. మర్యాద అంటే మీదే సార్. ఇలా ఇంటికి వచ్చి పలకరించక ముందే గెస్ట్ చేతిలో టేస్ట్ టీ ఎట్టేస్తున్నారు. ఈ వీధిలో వాళ్ళందరూ గౌరవ మర్యాదలు మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి సార్. ఇదో బొక్క. అదే సార్ నేను చెప్తున్నాను, ఈ వీధిలో అన్ని బొక్కలే. ఈ వీధి కౌన్సిలర్కి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదు. అందుకే నేను ఈసారి పోటీ చేద్దాం అనుకుంటున్నాను సార్. అబ్బా ఏంటి మేడం యాలక్కాయలు వేసారా? అవునండి. ఆహా మీది మేడం మనసు అంటే. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా నీళ్ళు కలిపి టీ ఇచ్చేస్తుంటారు, మీరు యాలక్కాయలు వేసి మరి ఇచ్చారు. సూపర్ మేడం. ఎందుకు మీరు ఎందుకు వచ్చారు? తీసుకోండి సార్. ఏంటండి? పొద్దున్నే గుడికెళ్ళి శనిగ్రహం పూజ చేయించుకున్నాను సార్. ఇక నుంచి నాకు ఏ హానైనా హనీలా తీగుంటదా మరి. ఇదిగోండి ప్రసాదం తీసుకోండి. మీ వాడిని కూడా పిలవండి సార్, ప్రసాదం పెడతాను. అసలుకే శని శాటిలైట్ వేసుకుని మరి ఆడి చుట్టూ తిరిగేస్తుంటది. వాళ్ళు లేడండి, ఫ్రెండ్స్ అందరూ కలిసి వారం రోజులు ట్రిప్కి వెళ్ళారు. ట్రిప్పా? ఎక్కడికి సార్? సరదా సుబ్బారావు గారును మహేషును వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు వీళ్ళందరూ. నేను నాకు చెప్పకుండా ఎలాగెళ్ళిపోయారు సార్. గోలీ సోడాలా గోలీలా అన్నిటికీ ముందుంటానా, నన్ను పిలకుండా వెళ్ళిపోతారా? మోసం అమ్మారి. పిల్లలు ఏదో అలా సమ్మర్కి సరదాగా వెళ్ళారండి. వాళ్ళని కానీ సరదాని వదిలేస్తే బురదలో పడి వరదలో కొట్టుకుపోతారు సార్. వాళ్ళని ఫామ్ లో ఉంచాలంటే నాలాంటి ఇన్ఫార్మర్ ఒకడు ఉండాలా మరి. ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తారులేండి. వచ్చాక ఫామ్ లో ఉంచుతారో యూనిఫామ్ లో ఉంచుతారో మీ ఇష్టం. 4 రోజులా? ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు ఎదవలు. సరేనే వెళ్ళొస్తాను సార్. సరేనండి. గ్లాస్ మర్చిపోయాడు అండి గురుగారు, గ్లాస్ అక్కడ పెట్టేశారండి. అయ్యో గ్లాస్ నా దగ్గర ఉండిపోయిందా? సారీ సార్, మేడం గారు పందారు ఎక్కువ వేస్తున్నట్టు ఉన్నారు, చేతికి అండిపోయింది. ఇదిగోండి మీ గ్లాసు. పేరుకే గురువు, అన్ని గొంటనక్క బుద్ధులే. ఏమే ఇంకో గ్లాస్ టీ పెట్టే. 25 రూపాయలు ఎందుకండి వేస్ట్? బయటికి వెళ్ళి తాగండి, 10 రూపాయలతో అయిపోతుంది. ఏంటి ఇందాక అన్నదాన్నే గుర్తుపెట్టుకుని ఇంకా అలాడుతున్నావా? 15,000 జీతానికి ఖర్చు గురించి ఆ మాత్రం ఆలోచించకపోతే ఈ రోజు మన బతుకులు ఇలా ఉండే కాదే. ఓవర్ యాక్షన్ చేయకుండా టీ పెట్టు. పెడతానులేండి. యాలకులు వేయకు. సరే. పంచదార తక్కువ వేయు, ఎక్కువ వేసి పాకంలో చేసేయకు. అబ్బా సరేనండి. ఆ టీ గుండ కూడా ఎక్కువ పోసేస్తున్నావు. ఇంకా పచ్చి పాలిస్తాను తాగేయండి. అలా బుర్ర తినేస్తున్నారు. సరే సరే పెట్టు. పౌరుషానికి ఏం తక్కువ లేదు. అవును, మధుగాడు ఫోన్ చేశాడండి. ఆ యదవ ఇంటి నుంచి బయటికి వెళ్తే చాలు మనం ఒకళ్ళు ఉన్నామని మర్చిపోతాడు. ఒక ఫోను ఉండదు, పాడు ఉండదు.
మనం ఉన్నామో పోయామో కూడా అనవసరం వాడికి. సరే ఒకసారి పోనీ మీరు చెయ్యండి వాడికి. ఆడనలా వెనకేసుకుని రా, వెనకాల ఉండిపోతాడాడు. అబ్బా చెయ్యండి. మా బాబు ఫోన్ చేస్తాను పాట మార్చండి. గుడ్ మార్నింగ్ నాన్నగారు. ఎరా ఊరికెళ్ళా కాల్ చేయడం గట్రా ఏం లేదేటి? ఊరికే కదా నాన్నగారు వెళ్ళాను. ఏదో ఉత్తరాంధ్ర వదిలి వెళ్ళిపోయినట్టుగా ఎందుకలా గింజిపోతున్నారు? గుద్దాననుకో గోప గర్విడి కాజా అయిపోద్ది. ఈసారి నాకు తినాలనిపించినప్పుడు చెప్తాను నాన్నగారు, అప్పుడు గుద్దుదురు గాని. ఏదవా అక్కడంతా బానే ఉందా? మామూలు లేదు నాన్నగారు బాబు. మన ఇల్లు గనక ఈ ఇల్లుని చూస్తే గుళ్ళుతో దాని పెంకులు పేలిపోయి రేకులు రాలిపోతాయి నాన్నగారు. అక్కడైనా పనికి మాలిన పనులు చేయకుండా కుదురుగా ఉండు. అచ్చచ్చే లేదండి, పనులు చేయడానికి ఇక్కడ పనుడు ఉన్నాడు. ఏ దానం చేస్తే పుట్టాడే ఈ మైదానం గాడు? తాత మీకు కన్యాదానం చేస్తే పుట్టాను నాన్నగారు. నోరు మీరే చెత్తనా కొడక. మీకు కుళ్ళు ఏంటే మీకు మిల్లు లేదా అని అడుగుతున్నాను నాన్నగారు. అబ్బా ఇటు ఇవ్వండి. రే మధు, నా బ్యాగ్ బానే ఉంచావు కదా, పార్ట్ చేసేలేదు కదా. వస్తే అదే ఒక దిక్కుమాలిన హ్యాండ్ బ్యాగ్. అయ్యో కొడుకు ఊరెళ్ళాడు, ఆడు బాగోగలు అడగడం మానేసి ఆ దిక్కుమాలిన చైనా బజార్ హ్యాండ్ బ్యాగ్ గురించి అడుగుతావా? అది నా సెంటిమెంట్ హ్యాండ్ బ్యాగ్ రా. వచ్చేప్పుడు మాత్రం దాన్ని తీసుకున్నట్టు మర్చిపోకు. ఇక్కడ ఎవరో ఒక అడుక్కున్న వాళ్ళకి ఇచ్చేస్తాను. అది అట్ల పూలతో సురక పెట్టేస్తాను చెప్తున్నాను. సరే తెస్తానులే. ఎరీలు ఒరే బల్లి బాగా తీయి ఫోటో. చూసిన వాళ్ళందరూ ఈ బంగ్లా మందే అనుకోవాలి. చూసిన వాళ్ళు ఏమైనా నీలా ఎర్రపప్పులు అనుకున్నావేంటి? ఓవర్ యాక్షన్ చేయకు. ఫోటో తీయు, డూపేజ్ గడికి పంపించాలి, ఆడి గ్రాఫిక్స్ చేసేస్తాడు. తీరా బల్లి, కొంచెం లో యాంగిల్ నుంచి తీయి. ఏటున్నాయి ఏట్లేవు అన్ని కనిపిస్తాయి. వన్స్ డ్రాయర్ తొడుక్కొనిరా, అప్పుడు చెప్తాను నీ పని. ఏట్రా ఆ ముఖం ఏంటి అలాగెట్టు? ఆ చెన్నైలో రవిగాడు మల్లిగాడు మన గురించే ఊర్లో అందరి దగ్గర ఆరాలు తీస్తున్నారట. వాళ్ళకి ఆరాలు తీసి పత్రికల్లో పేరాలు రాయడం ఇట్టంరా. నాకేమో ఎదురొచ్చినోడు ప్రాణాలు తీసి ఘోరాలు చేయడం ఇట్టం. ఏటి శాతం ఇష్టాన్ని గౌరవించాలి. ఎల్లాడు నాలుగు సీరియండి. అలాగే అనియా. రేయ్ రేయ్ మీరు వెళ్ళి అని చెప్పిన పని చూడరా. అనియా 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 ఏట్రా ఏటా అరుపులు? బొమ్మ పోయిందనియా. అయితే కొత్తది కొనుక్కోరా. సెంటర్ లో మన బొమ్మ ఇరిగిపోయిందనియా. ఎవర్రా పాడు చేసింది? ఇగో ఇల్లే అనియా. అర్జెంటుగా ఇల్లు నా కళ్ళ ముందు కొట్టుకొచ్చేయండి. రే సింత, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను సరదాగా. అట్టగే బాబు. పోయినది పోరంటే నన్ను మర్చిపోను, మాడిపోయినదే ఏటో. ఒరే బల్లి ఏట్రా ఈ ఫోటోలు, స్టైల్ గా తీరా. ఎవరు రైడు ఆరణ కొడుతున్నాడు? వచ్చి బండెక్కండి. ఏ ఊరికి తీసుకెళ్తావేటి? మా అయ్యగారు పిలుస్తున్నారు. అయ్యగారు పిలిస్తే అమ్మగారు వెళ్ళాలి కానీ మేమెందుకే? రేయ్ 4 నోట్లో నిలబడట్లేదా? సర్పంచ్ గారు తీసుకురమ్మన్నారు మిమ్మల్ని. సర్పంచ్ పిలుస్తున్నాడా? సర్పరాజా అన్నట్టు భయపడతావేట్రా? అయినా ఆయనకి మాతో ఏటి పని? పనేటో ఆయన చెప్తారు, ముందు బండి ఎక్కండి. విలన్ పిలుస్తున్నాడంటే ఏదో వైలెన్స్ ఉంటదేమో అనిపిస్తుంది రమేష్. ఆడు వైలెన్స్ చేస్తే మనం వెళ్ళి బ్యాలెన్స్ చేద్దాం పదండి. నేను ఇప్పుడే వస్తానండి. ఎక్కడికి రా? అంటే నేను ఇంట్లో చిప్స్ రాలేదు, వెళ్ళి చిప్స్ వచ్చేస్తాను. ఇంటికి వెళ్ళాక చెప్పొచ్చులే. ఎక్కే చిన్న గుంటలో భయం అంటే ఏటో తెలుసారా మీకు? అది తెలుసుకోవడానికి పిలిచావా మమ్మల్ని? సావు ఎదురొస్తున్నప్పుడు కళ్ళల్లో కనిపించే కన్నీరే భయం అంటే. ఈ
ఎండకి సమట నీరు తప్ప ఇంకేటి రావట్లేదు ఎరా. కొంచెం ఆలోచించి మాట్లాడరా బాబు నువ్వు. వీళ్ళకి నా గురించి తెలిసినట్టు లేదురా. తెలుసుకునే అంత గొప్పోడు పెట్టి కాదులే. బొమ్మను ఎందుకు ఇరిపారా? ఒరే మహేష్, ఆ తాత ఎరగొడితే మనం ఎరగొట్టాం అనుకుంటున్నారా? ఆ బొమ్మ తల మేము ఎరగొట్టలేదండి. ఇంకెవడు ఇరగొట్టాడు రా? ఆ తాత ఇరగొట్టాడా? ఓడి అమ్మ, ఈడెక్కడ ఉండి నోరు కదపట్లేదేట్రా మహేష్? ఇరిగిపోయిన తల అని ఎంత కరెక్ట్ చెప్తున్నాడంటే అయితే చేసింది అయితే ఇల్లే. అది ఒరే నువ్వు కాముగుండు, కావాలని ఏం పగలగొట్టలేదు, ఏదో చిన్న పొరపాటు అయిపోయింది. తెలియకుండా చేస్తే అది పొరపాటు, చేసిన తర్వాత కూడా తెగించి మాట్లాడితేనే అది తిరుగుబాటు. మీకు ఇలాంటివన్నీ అలవాటు, వదిలేస్తే వెళ్ళిపోతాం వీడితో పాటు. నీ అబ్బాయి ఇక్కడ కూడా ప్రాసలేనేట్రా? అని చూస్తుంటే ప్రాసలేట్రా, పాస్ కూడా వచ్చేలాగా ఉంది. అన్నా ఆ మధ్యలో తెల్లగొన్నాడు కదా, అటు సుబ్బారావు కొడుకన్నా. ఏ సుబ్బారావురా? అదే అన్నా మన ఊరు సుబ్బారావు 2 రోజుల ముందే ఊరికొచ్చాడు. ఎవడ కొడుకైతే నేను ఒగ్గేస్తానా? సుబ్బారావు మనకు కావాల్సినాడు కదన్యా. సరే, నా కాళ్ళు పెట్టుకొని క్షమించమని అడిగి తిరిగి చూడకుండా వెళ్ళిపోండ్రా. మరేటి వద్దు. కాళ్ళు కాదు కదా, నీ కన్ను మీద ఉన్న ఎంట్రుకు కూడా పట్టుకోను. నీ కాలు పట్టుకోవడం కంటే వెళ్ళి కాలువలు క్లీన్ చేయడం బెటర్. ఏటి చేస్తాం? ఉపాయం చెప్తాను కాలెట్టుకోరా అంటే అపాయమైనా పర్లేదు మెడెట్టుకుంటాను అంటాడేటి. ఒరే సత్యం, చిన్నపిల్లలరా, అలాగే అల్లరి చేస్తారు. కాళ్ళు చేతులు కట్టియనరా. ఏం పెద్దనాన్న బాగున్నావా సరదాగా? బాగున్నాను సుబ్బారావు. ఏం గురువయ్య గుర్తుపట్టావా నన్ను సరదాగా? నిన్నెంత మర్చిపోతా సుబ్బారావు? ఏ నవ్వు చూసే ఊర్లో ఆడపిల్లందరూ జుట్టు చేరిపోయారు. నువ్వు మళ్ళీ అన్ని గుర్తు చేయకు సరదాగా. ఒక్కడు వచ్చావా? కొడుకు కూడా వచ్చాడు సరదాగా. ఆడి ఫ్రెండ్స్ తో ఊరు చూడడానికి వెళ్ళాడు. నీ కొడుకు కూడా నీలాగే చాలా మంచోడే ఉంటాడు. ఇదిగో ఈడే మా మహేష్ గాడు. చాలా బాగున్నాడు. సన్నీళ్ళు తీసుకొని రండిరా. మహేష్, నా కొడుకు అన్నిట్లోనూ నాకంటే ముందుంటాడు సరదాగా. ఈడి తల పొగరు దిగాలంటే ఈడి తల మీద ఉన్న బరువు దించాలరా. గుండు గీసియండి. వద్దండి, వద్దని చెప్పండి రా మహేష్. వద్దని చెప్పన్నా. వద్దండి. బొమ్మ జోలికి వస్తే గుండు కొట్టాను, మళ్ళీ నా జోలికి వస్తే అదే బొమ్మ ముందు బలి కొట్టేస్తాను. ఏటైందిరా సింత? ఎందుకు అలా అరుస్తున్నావు సరదాగా? చూడండి బాబు, మహేష్ బాబు. రే మహేష్, ఈ గుండేట్రా ఎక్కడ కొట్టించావు సరదాగా? వైసే జుట్టుతో అన్నమున్నా గుండెలో మాత్రం భలే ముద్దుబలం వైసే. అలా గమ్మునున్నావేట్రా? ఎంతకీ ఎక్కడ ఏ గుళ్ళో కొట్టించుకొని వచ్చావు ఆ గుండు సరదాగా? ఆడు కొట్టించుకోలేదు అంకుల్, మరే ఆ సర్పంచ్ గడ కొట్టించాడు అంకుల్. బండి తాళాలు ఇవ్వరా చింత. డాడీ డాడీ వద్దు డాడీ, నేను చెప్పేది విను.
సారు ఈసారి కూడా మీరే నామినేషన్ వేశారు, మళ్ళీ మీరే ఏకగ్రీవం. నాగభూషణం బయటకు రారా. నా అనుమతి లేకుండా నా ఇంటి నీడలోకి సేవ కూడా అడుగెట్టదు. అలాంటిది 6 తలలు తెగించి లోనకొచ్చారే సత్తే, మర్యాద చెయ్యికి. నీ మర్యాద కోసం రాలేదు నాగభూషణం, నా బిడ్డకు జరిగిన అవమానం గురించి వచ్చాను. మరి ఆడి చేసింది కనబడలేదేటి నీకు? నేను ఆడి తల మీద ఉన్నదే తీశాను. ఆడెంత రాయొట్టుకొని నా తలనే తీసాడు. అందుకే ఆ రాయికే బ్లేడు పామి ఆడి గుండు గీశాను. నాగభూషణం, నువ్వు ఈ ఊరికి సర్పంచ్ అని పంచగరేసుకొని మాట్లాడుతున్నావు. ఆ పంచ ఊడిపోయే రోజు దగ్గరలోనే ఉందిరా. కొడుకు తలనీలాలు తీసుకుని వస్తే ప్రసాదం ఎట్టాలి కానీ నువ్వేడు పంచాయతీ ఎట్టు. పగిలిన దానికి పరిహారం కట్టించుకోవాలి, లేక పరిష్కారం వెతుక్కోవాలి. అంతేగాని ఇలా పిల్లల జోలికి వస్తే ఊరుకునేదే లేదు నాగభూషణం. పరిష్కారమా? ఈ ఊర్లో శిక్ష నాదే, శిక్షణ నాదే, పాలన నాదే, పరిపాలన నాదే. కుక్క విస్తరాకు నాకినంత మాత్రాన విందు భోజనం చేసినట్టు కాదు నాగభూషణం. నువ్వు కుర్చీ ఎక్కేవంతే, నాయకుడివి కాలేదు. నా ముందు గొంతులేస్తే నాకు నచ్చదు సుబ్బారావు. ఇక నుంచి గొంతే కాదు, నీ ఎదురుగా జెండా లెగుస్తుంది. కొత్త పార్టీయే నిలబడుతుంది. అందరి కళ్ళల్లో కారం కుట్టిన నిన్ను అధికారంలోనే లేకుండా చేస్తుంది. రాజకీయం అంటే సరదా పడ్డం కాదు సుబ్బారావు, నాతో పోటీ పడ్డం. ఇన్ని రోజులు నా ఒక్కడి సరదానే చూపించాను. ఇప్పుడు ఆ సరదాకి సంకల్పం తోడైతే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఏంటి నీ కొడుకుని నిలబడతావా? పోతుని కొట్టడానికి పోతురాజు నేనున్నాను కదా. ఇంకో క్యాండిడేట్ కన్ఫర్మ్ అయిపోయాడు. ఏటి శాతం. ఇదిగో సుబ్బారావు, ఇంకి పెళ్లి సుబ్బి సావుకొచ్చినట్టు నీ కొడుకు గుండు నీ సావుకు రాకుండా చూసుకుంటే మంచిది. ఎందుకంటే ఊరికే వచ్చినా పర్లేదు, పండగకు వచ్చినా పర్లేదు, కానీ ఊరేసుకోవడానికి వస్తే బాగోదు. అర్థమై ఉంటదేట్రా? ఎందుకు అవదానియా? మొన్నే మరిచెట్టు కూడా వేసుకున్నాడు కదా, బాగా అర్థమై ఉంటది. చూస్తూ ఉండు నాగభూషణం, ఈసారి ఎన్నికల్లో నువ్వు చంపిన వాళ్ళందరూ వచ్చి ఓటేసినా నువ్వు గెలవవు. ఏటి శాతం ఓవర్ కాన్ఫిడెన్స్. సరే, నువ్వు గాని గెలిచావు అనుకో, నా మీసం తీయించుకుంటాను. మంగళోడిని పురమాయించుకో అయితే. ఫస్ట్ టైం అంకుల్ మిమ్మల్ని మన్మధుల్లా కాకుండా మండే అగ్నిగోళంలా చూశాను. ఏటిదాడి ఇది? ఎల్లాడు సరదా తీర్చి వచ్చకుండా ఎందుకు మనకి సవాళ్ళు అవిను? ఆడు కుర్చీ కోసం ఏదైనా చేసేలాగా ఉన్నాడు. 10 రోజులైతే మళ్ళీ వచ్చేస్తుంది జుట్టు. దానికి నువ్వెందుకు దాడి పార్టీలు జెండాలని చేసి శబ్దం చేసి వచ్చా? ఏటి చేయమంటావురా? ఆ నీటి చేసిన దానికి నా రక్తం ఉడికిపోయింది సరదాగా. నాకు తెలుసుదాడి, కానీ ఈ రాజకీయాలు ఇవన్నీ మన వల్ల ఏ పని కాదు. మన వల్ల కాదు అనుకుంటే అది కాకుండానే పోతుందిరా సరదాగా. మనం ధైర్యంగా ముందడుగేస్తేనే ఓటమి వెనకడుగేస్తుందిరా సరదాగా. మీరు సూపర్ అంకుల్. పొద్దున్నుంచి స్వాతి బుక్ లో డైలాగ్ ఎర్ర తీసేస్తున్నారు. రాక ఒక వేరియేషన్ వస్తే వెనక తగ్గమని ఏడుతున్నాడు వీడు. మీరు ఏ మాత్రం తక్కండి, ఆడికి మనం ఏంటో చూపించాలి. తీసుకెళ్ళి నీ హ్యాండ్ బ్యాగ్ చూపించైతే. ఎలక్షన్లలో నించుండిపోతే సరిపోదు, పంచడానికి పాంప్లెట్లతో పాటు నోట్లు కూడా ఉండాలి. మీకు పొలాలు ఉన్నాయి కదా రమేష్? అదెంత పనిరా, మన కొబ్బరి తోటలో ఎకరం భూమి అమ్మేస్తాను సరదాగా. ఇప్పుడు మనం మన కొన్ను అమ్ముకొని ఊరిని ఉద్ధరించలేస్తాడే. నీకు గుండు కొడితేనే తట్టుకోలేకపోయాను, ఈ ఊరు వాళ్ళ కడుపు కొట్టి బతుకుతున్నాడు రా వాడు. వదిలేద్దామా సరదాగా? అన్న అడిగేదేట అంకుల్, బాదం పప్పు మొహం వేసుకుని భయపడుతున్నాడు. మీరు పోటీ చేయండి, మేము సపోర్ట్ చేస్తాం. ఒరే ప్రకాష్, నేను సుబ్బారావుని మాట్లాడుతున్నాను. మన కొబ్బరి తోటలో 1 ఎకరం అమ్మేద్దాం అనుకుంటున్నాను రా. ఎంత పలుకుతుందంటావు సరదాగా? పల్లెటూరు కదండి, ఒక 25 వరకు ఇచ్చుకుంటారు. 25 కంటే చాలా తక్కువరా సరదాగా. నా దగ్గర ఉన్న క్యాండిడేట్ తో మాట్లాడతానులేండి, 30 వరకు ఇచ్చుకోగలడు. కొంచెం చూడరా సరదాగా. మీ మైండ్ లో ఉన్న రేట్ కావాలంటే చాలా టైం పట్టేద్దండి. సరే అయితే
డబ్బు చాలా అవసరం ఉంది. రేపే రిజిస్ట్రేషన్ పెట్టేసుకుందాం. పొలం దగ్గరకు వచ్చేసేయండి సరదాగా. ఏట్రా మహేష్ ఇలా జరిగింది? అందుకే నీకు చెప్తున్నాం కదరా, ఎంత వద్దు వద్దు అన్న రాయి పట్టుకొని ఎత్తావు. అది చూసి నువ్వే ఎరగొట్టావు అనుకున్నాడు ఆ సర్పంచ్. నువ్వేటి మాట్లాడవేట్రా? ఒరే బాబు, నువ్వు ఏడుస్తున్నావా నవ్వుతున్నావా? ఒక పక్క ఈడికి జరిగింది చూస్తే ఏడుపు వస్తుందిరా, అలా ఏడుస్తూ ఈడి గుండె వైపు చూస్తుంటే నవ్వు వస్తుందిరా. ఏడాలో నవ్వాలో తెలియక అయోమయంలో ఉన్నాను. ఇగో మహేష్ చూసా, ఇలా మధ్యలో వచ్చినంత ఫ్రెండ్షిప్ చేస్తే ఇలాగే ఉంటది. నీ అబ్బా ఆపే. ఒరే మహేష్, ఇందాకలా సర్పంచ్ ఇంటి దగ్గర నేను ఒకటి గమనించాను రా. ఏట్రా? అంకుల్ అన్ని డైలాగులు చెప్పారు గానీ ఏ డైలాగ్ కి సరదాగానే పదమే వాడలేదురా. మా డాడీ కోపం వచ్చినా బాధ వచ్చినా ఆ పదం నోటంట రాదురా. అయ్యా భోంచేద్దరు రండి అయ్యా. నాకు ఆకలిగా లేదురా చింత. పిల్లలు భోంచేశారా? చేశారయ్యా. మీరేటు బాధపడకండి అయ్యా, మహేష్ బాబుకి ఏటు కాదు. ఆడికి ఏటైనా అయితే నేను తట్టుకోగలనట్రా. ఆడి ప్రాణానికి నా ప్రాణం అడ్డేసేను. నేను చెయ్యని పనికి చేసిన సాయానికి మా డాడీ నష్టపోతున్నాడు రా. అదే తట్టుకోలేకపోతున్నాను. ఆడేం చేయగలడో తెలిసి కూడా కేవలం నేను అవమానపడ్డానని ఆడికి ఎదురెళ్ళాడురా మా డాడీ. నేనంటే ఇష్టం మాత్రమే అనుకున్నాను రా ఇవాటి వరకు, కానీ నేనే ప్రపంచం మా డాడీకి. ఆడికి ఆడుకోవడానికి తమ్ముడో చెల్లో కావాలని ఎప్పుడూ అడగలేదురా చింత. నేనే వాడితో పిల్లాన్ని అయిపోయి మళ్ళీ పెరిగాను. ఆడి సంతోషమే నాకు సరదారా. మా డాడీ చాలా గొప్పోడురా. నేను ఎంత ఎదిగినా నేను ఎప్పటికీ సుబ్బారావు కొడుకునేరా. ఆడెంత ఎదిగినా నాకు పిల్లాడేరా సరదాగా. సరదాగా గడపాలని వచ్చిన మనిషిని సమస్యలకు తోస్తాను. ఆడనే మోసిన భుజాలు రాయి. ఆడి సమస్యల్ని మోయలేనా సరదాగా. నా మహేష్ గాడి కోసం రాజకీయాల్లోకే కాదురా, యుద్ధంలోకి దిగమన్నా సిద్ధమేరా నేను సరదాగా. మా డాడీ ఆ సర్పంచ్ గారితో అన్న ప్రతి మాట నిజం చెయ్యాలరా. ఎలక్షన్లకి ఇంకా 10 రోజులుంది. ఈ లోపు లెక్కలన్నీ మారాలి. అరే మహేష్, నేను పొలం వరకు వెళ్ళొస్తాను సరదాగా. సరే డాడీ. ఇదిగోండి ఇదేనండి పొలం, అంతా బాగా చూసుకోండి. చూశాను జరగాల్సింది జరిపించండి. సుబ్బారావు గారు ఇక్కడ సంతకం పెట్టండి. ఏటయ్యా సుబ్బారా, పొలం అమ్ముతున్నావా? అరేరే, ఏటి శాతం ప్రత్యర్థి తూకం బట్టే అభ్యర్థి పైకం ఉంటది. అర్థం కాలేదా? నీ పొలం కొన్నది నేనే. పోటీ అనగానే ఇలాంటి డ్యూటీ ఎక్కుతావని తెలిసే నీ పొలాన్ని సగం కంటే తక్కువకే రాబట్టాను. ఈ ఊర్లో రూపాయి చెల్లాలన్నా నా కళ్ళ ముందు నుంచే వెళ్ళాలి. నా పంచి అంచు చూస్తేనా చాలు సర్పంచ్ గారు వస్తున్నారని లేచి దండాలు ఎడతారు. ఈ ఇల్లా నీ కోట్లేసేది? పదవి మహా చెడ్డది సుబ్బారావు. దాని మీద మోజు పడ్డాక దిగాలనే ఆలోచనే రాదు. వేరేవాడికి వస్తే ఊరుకోదు. ఇది కేవలం నీకు నష్టం మాత్రమే. ఇక నుంచి కష్టం ఎలాగుంటుందో చూపిస్తాను. నువ్వు తయారైపో. ఏటి శాతం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా
లైక్ చేయండి అమ్మా, కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.